భద్రాద్రి జిల్లాలో పురుటిలోనే బిడ్డ రక్తస్రావంతో తల్లి మృతి చెందినటువంటి ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటన కొత్త మలుపు తిరిగింది. మృతురాలి చితాభస్మంలో కత్తెర బయటపడడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. వైద్యులు ఆసుపత్రిలో ఆపరేషన్ చేయలేదంటున్నప్పటికీ కత్తెర ఎలా బయటపడింది అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుండాల మండలం శంభునిగూడ గ్రామానికి చెందిన దాట్ల వనజకు గత ఆదివారం పురుటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గుండాల ఆసుపత్రికి తరలించారు. గుండాల ఆసుపత్రిలో వైద్యులెవరూ లేకపోవడంతో నర్సు ప్రసవం చేసింది. అయితే పురుట్లోనే బిడ్డ మృతి చెందింది. వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వనజ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందింది. వనజకు 3 రోజుల క్రితం దహన కార్యక్రమాలు జరిగాయి. అయితే 3వ రోజు చితాభస్మంలో కత్తెర బయటపడింది. దీంతో కుటుంబీకుల్లో పలు అనుమానాలు తలెత్తాయి. తల్లి బిడ్డల మృతిపై విచారణ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వనజకు ఆపరేషన్ జరగలేదంటున్నారు డాక్టర్లు. దీంతో వనజ మృతి మిస్టరీగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు పండంటి బిడ్డకి జన్మనివ్వాలని ఆ తల్లి కలలు కన్నది. ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. పండంటి బిడ్డ లోకాన్ని చూడకుండానే అధిక రక్తస్రావంతో కడుపులోనే కన్నుమూశాడు. దీంతో ఒక్కసారిగా ఆ తల్లి ఆ కుటుంబ సభ్యులు అంతా కూడా ఆందోళన చెంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంతలోనే ఆ చనిపోయినటువంటి బిడ్డతో పాటుగా అధిక రక్తస్రావంతో ఆ గర్భిణిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 రోజులు చికిత్స పొందిన తర్వాత ఆ తల్లి కన్నుమూసిన ఘటన అటు గుండాల మండలం శంభునిగూడెంలో మొత్తం కూడా కలకలరేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. ఎందుకంటే తల్లి అదేవిధంగా బిడ్డ ఇద్దరు కూడా ఆ చనిపోయిన ఘటన ఇప్పుడు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు వైద్యుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం అంటూ కూడా ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మృతుల కుటుంబ సభ్యులు కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గుండాల మండలం మొత్తంగా శంభునిగూడెం గ్రామానికి చెందినటువంటి వనజ ఆ గర్భిణితో పురుటి నొప్పులతో ఇబ్బంది పడుతుంది. అయితే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో గుండాల శంభునిగూడెం నుంచి అక్కడ మొత్తంగా గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత వైద్యులు అక్కడ లేకపోవడంతో నర్సే చికిత్స చేసిన పరిస్థితి ఉంది. దీంతో అధిక రక్తస్రావం అయినటువంటి వనజాకు మొత్తం నర్సు అన్ని సపర్యాలు చేసినప్పటికీ డాక్టర్ లేకపోవడంతో కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చనిపోయింది. కడుపులో చనిపోయిన తర్వాత పూర్తిగా రక్తస్రావం అవ్వడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి ఖమ్మం అంటే ఇల్లందు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇల్లందు ఏరియా ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకున్న తర్వాత పరిస్థితి విషమించడంతో మొత్తంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రోజులు చికిత్స పొందిన తర్వాత వనజ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అధిక రక్తస్రావం అంటే సకాలంలో అటు పిఎస్సిలో కావచ్చు ఇల్లందు ఏరియా ఆసుపత్రిలో కానీ వైద్యులు ఉంటే మాత్రం అక్కడ ఆమె ప్రాణాలు మిగిలి ఉండేయని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఒకవైపు కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిన తల్లైనా బతుకుండేదని కూడా ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. అదే ఈ 3 రోజుల తర్వాత అదే అంత్యక్రియలు పూర్తయిన తర్వాత చితాభస్మం దగ్గరికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆ చితాభస్మంలో కత్తెర మాత్రం కనిపించింది. అంటే చికిత్స చేసి ఆసుపత్రుల్లో చికిత్స చేసిన తర్వాత కడుపులో కత్తెర పెట్టి వైద్యులు మర్చిపోయి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. అయితే ఒకవైపు వైద్యులు మాత్రం అసలు చికిత్స చేయలేదు. సైదులు అంటే ఇక్కడ ఇప్పుడు ఈమెని గర్భిణిని 3 హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లడం జరిగింది. మొదటిగా గుండాల హాస్పిటల్, తర్వాత ఇల్లందు, దాని తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి. సో ఈ 3 దగ్గరలో కూడా కుటుంబ సభ్యులు ఎక్కడ సస్పెక్ట్ చేస్తున్నారు? అసలు ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? అంటే జనరల్గా గుండాల పిఎస్సి పరిధిలోనే వైద్యులు అక్కడికి పురుటి నొప్పులతో వచ్చిన తర్వాత వనజ ఇబ్బంది పడుతుంటే డాక్టర్ లేకపోవడంతో నర్సే వైద్యం చేసింది కాబట్టి కడుపులో ఉన్న బిడ్డను బయటికి తీసేయగలరు. అంటే సిజేరియన్ చేసి కడుపులోనే కత్తెర మర్చిపోయి ఉంటుందనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఇల్లందు ఏరియా ఆసుపత్రిలో కూడా ఓవర్ బ్లీడ్ అవ్వడంతో అక్కడి నుంచి కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మొత్తంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులు మొత్తం ఇల్లందు గుండాలలో ఉన్నటువంటి వైద్యుల నిర్లక్ష్యం
నిర్లక్ష్యమే ప్రధాన కారణం అంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా సోషల్ మీడియా వేదికగా మృతురాలు పైన పోస్టులు పెట్టుకున్న పరిస్థితి అది కనిపిస్తుంది. ఒకవైపు తల్లి కూతురు మృతి చెందిన ఘటన ఇప్పుడు రాజకీయ కోణాన్ని కూడా తలపించే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా తల్లిదండ్రులు కూడా కుటుంబ సభ్యులు చితాభస్మంలోకి ఎలా కత్తెర వచ్చిందనేది కూడా సస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే కడుపులోనే కత్తెర పెట్టి మర్చిపోయి ఉంటారన్నది ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. దీనిపైన ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు, ఆ తల్లికు కూతురు అంటే కడుపులో ఉన్నటువంటి శిశువు చనిపోవడానికి ప్రధాన కారకులైనటువంటి వైద్యులపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇదే విషయం పైన ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టి కూడా సారించిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ప్రభుత్వం అంటే 99 రోజుల ప్రణాళికకు సంబంధించిన ప్రణాళికలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు అదేవిధంగా విధులు సక్రమంగా నిర్వహించాలని పదే చెప్తున్నా. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వైద్య పిఎస్సీలకి ఖర్చు పెడుతున్నప్పుడు కూడా వైద్యులు సకాలంలో లేకపోవడంతోనే ఏజెన్సీ ప్రాంతంలో ఇట్లా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా వారు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్.